ఈ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసు? Hi viewers, welcome to my channel KJ Cartoons. కాంచీపురం అనే రాజ్యంలో ఒక మాయా అడవి ఉండేది. ఆ మాయా అడవిలో లీలా అనే మంచి ఫెయిరీ ఉండేది. ఒకరోజు ఆమె తన మిత్రులతో విహరిస్తూ ఒక చిన్న పువ్వును చూసింది. ఆ పువ్వు చాలా బలహీనంగా, బాధగా కనిపించింది. లీలా దగ్గరకు వెళ్ళి, ఏమైంది? ఎందుకిలా బాధగా ఉన్నావు? అని అడిగింది. పువ్వు నెమ్మదిగా, నా పక్కనున్న పువ్వులంతా అందంగా ఉన్నాయి, నేను మాత్రం చిన్నగా, బలహీనంగా ఉన్నాను అని చెప్పింది. లీలా నవ్వుతూ, ప్రతి పువ్వు తన సమయానికి వికసిస్తుంది, నువ్వూ ఒకరోజు అందంగా మారుతావు అంది. ఆ రోజునుంచి లీలా ప్రతిరోజూ ఆ పువ్వుకు నీళ్లు పోసి ప్రేమతో చూసుకుంది. కొద్ది కొద్దిగా ఆ పువ్వు బలంగా మారింది. ఒకరోజు ఉదయం ఆ పువ్వు అందమైన రంగులతో వికసించింది. దయ మరియు ఓపిక ఉంటే ప్రతి ఒక్కరూ అందంగా వికసిస్తారు అంది.